న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై అమానవీయంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘటనకు జవాబుగా ఉగ్రమూకలు దాగి ఉన్న శిబిరాలపై దాడులు నిర్వహించేందుకు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు శుక్రవారం యానాం ప్రజల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై అమానవీయంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఘటనకు జవాబుగా ఉగ్రమూకలు దాగి ఉన్న శిబిరాలపై దాడులు నిర్వహించేందుకు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు శుక్రవారం యానాం ప్రజల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ చిన్నా సెంటర్, విష్ణాలయం వీధి, ఆర్ఏఓ ఆఫీసు వీధి తదితర ప్రాంతాల మీదుగా సాగింది. భారత్ మాతాకి జై, జై జవాన్ నినాదాలు చేస్తూ అధిక సంఖ్యలో జాతీయ జెండాను చేత పట్టుకుని యువకులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు కనకాల రాజు, ఏఐఏడీఎంకే కార్యదర్శి మంచాల సాయి, సబ్బతి లోకేష్, కనకాల రామదాసు, కవల బాబులు నాని, కవల తిరుమల నాయుడు, ఫిరోజ్, దంగుడు బియ్యం సత్యనారాయణ, కూనంరెడ్డి సూరిబాబు, నల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకని ఎదరు కూడా వాడాలి చెప్పాలి. అది ఇప్పటి నుంచి అంత ఎనర్జీని దగ్గరికి भारत माता की भारत माता की भारत माता की
కాపాడిన సందర్భంగా ఒక భారతీయునిగా మనం జరుపుకుంటున్న ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది వచ్చి ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలని, తద్వారా ఒక దేశభక్తిని రగిలించాలని, దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. దేశమైనటువంటి పాకిస్తాన్ 1947 విభజన తర్వాత ఎటువంటి శత్రుత్వాన్ని ఆపకుండా 48లో కాశ్మీర్ని ఆక్రమించి, ఆ తర్వాత 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు మనం రావల్పిండి వరకు వెళ్ళి వాళ్ళని ఖచ్చితంగా శత్రువు నాశనం చేసినా కూడా అది కొన్ని అవకతవకల వల్ల సరైనటువంటి లాభం మనం ఆ రోజున పొందలేకపోయాం, కాశ్మీర్ వెనక్కి తీసుకోలేకపోయాం. అయితే మళ్ళీ 71, 72లో ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ విడిపోయినప్పుడు పూర్తి సహకారాన్ని అందించినప్పటికీ కూడా ఈ రోజున అదే బంగ్లాదేశ్ మనకి దాయాది దేశం ఒక శత్రువు దేశంగా మారింది. ఈ పరిస్థితుల్లో మన అద్భుత నైపుణ్యం కలిగినటువంటి చాణక్యుడైనటువంటి మోదీజీ నాయకత్వంలో ఈసారి జరిగినటువంటి ఈ దాడిలో వారు చేసినటువంటి పహల్గామ్ స్థితి అనంతరం మనకి చాలా విచారమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజున 26 మందిని చంపేశారు. ఆ చంపేయడంతో పాటు మొత్తం దేశం అంతా కూడా దానికి దుఃఖించింది. ఆ విషయాన్ని ప్రతీకారం తీర్చుకొని ఎక్కడికే వేసుకోవాలో ఆ ప్రతీకారాన్ని పూర్తిగా చేసి 9 నుండి 11 స్థావరాలను పూర్తిగా కూల్చివేసినటువంటి ఘనత మన మోదీ గారికి ఇవ్వాలి. ఈ రోజున మళ్ళీ యుద్ధం ఆగిపోయింది, ఆ తర్వాత అక్కడ ఏవో జరిగింది, రేడియేషన్ వస్తుంది, ఇవన్నీ ఆ భయంలో. ఒక విషయం చెప్తానండి, డెటరెన్స్ అంటే అవతల వాడిని భయపెట్టకపోతే మనని ఇలాగ పీడించుకు తింటూనే ఉంటారు. కాబట్టి మన దేశం ఎప్పుడు కూడా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడమే ఒక్కటే మన అగత్యం, అంతకన్నా మనం చేయగలిగలేదు. ఈ విషయంలో మన వీర సైనికులు చేసినటువంటి పోరాటం, ఐఏఎఫ్ అదే మన ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి అద్భుతమైన విన్యాసాలు, దానివల్ల ఈ రోజున కూడా అమెరికాకు కానీ లేకపోతే మిగిలిన దేశాలకు కానీ అంతుపట్టలేని పరిస్థితుల్లో రష్యా, ఇటువైపు ఇజ్రాయిల్ మన వైపు ఉండడం వల్ల ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి సందేశాన్ని మొత్తం యావత్ ప్రపంచానికి మనం ఇవ్వగలిగాం. మోదీ గారి నాయకత్వాన్ని మనం పూర్తిగా బలపరచాలి. వీర జవాన్లకి మనం చేయాల్సినటువంటి వారికి చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతి, మిగిలిన వారికి మనం పూర్తిగా వాళ్ళ త్యాగాలకి మనం పూర్తిగా మద్దతు పలికించాలని కోరుతున్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాయుడు గంగాధర్ పుట్టినరోజు సందర్భంగా తాళ్లరేవు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సాలువా కప్పి కేకు కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ కోటిపల్లి సత్యనారాయణ, మండల స్థాయి సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాయుడు గంగాధర్ పుట్టినరోజు సందర్భంగా తాళ్లరేవు మండల ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సాలువా కప్పి కేకు కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ కోటిపల్లి సత్యనారాయణ, మండల స్థాయి సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. గంగాధర్ గారి బర్త్డే సందర్భంగా మన తాళ్లరేవు ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలను ఈ మండల పరిషత్ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ముందుగా బర్త్డే కేక్ కట్ చేస్తుందిగా గంగాధర్ గారిని పోతున్నాం. బర్త్డే ఫోటో అయితే ఇప్పుడు ఫోటో తీయము మాత్రం
అన్నారండి కేక్ తీసుకో. నీకేమైంది? థ్యాంక్ యూ సో మచ్. సరేండి సాల్వ్ చేస్తున్నాం. ఫోటోకి అయితే కింద చూడండి, వీడియోకి అయితే పైన చూడండి. రెడీ సార్? రెడీ రెడీ అమ్మ. పైన కూడా ఫాలో టు ఎమ్మెల్యే గారు. ఫోటో తీయండి అన్న. అది ఉండదు. సార్ రెడీ? సెంటర్ రావాలి, సెంటర్. చాలా సందర్భాల్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టి గురించి మాట్లాడాలని ఉండేది, అవ్వలేదు. సరే, కానీ ఈ సంవత్సరంలో అయినందుకు నాకు ప్రత్యేకించి నా బర్త్డే రోజున అయినందుకు చాలా సంతోషంగా ఉందంటే ఓకే. ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్తాను. యాక్చువల్గా మనకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం జరుగుతుంది మన ఎంపీగా మన సునీతగా చేయడం. సో యాక్చువల్గా ఫస్ట్ 3 years కూడా మనం కొన్ని కారణాల రీత్యా సరైన డెవలప్మెంట్ కూడా చేయలేకపోయాం మనలో. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం నుంచి దాంట్లో సుబ్రాజు గారి నాయకత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో అభివృద్ధి అయితే శరవేగంగా జరుగుతుంది. ముఖ్యంగా మన మండల పరిషత్ నిధులతో కూడా ఇంచుమించు 1 కోటి రూపాయల నిధులతో మండల వ్యాప్తంగా ప్రతి ఎంపీటీసీ పరిధిలో కూడా 5 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే రోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఇంచుమించు ఒక 2-3 ఎంపీటీసీ పరిధుల్లో తప్పించి మిగతా అన్నీ కూడా చేస్తాం. సో సెప్టెంబర్ 24కి మనం 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతా. ఆ లోపల మొత్తం మండల పరిధిలో అన్ని ఎంపీటీసీ పరిధిలో కూడా వర్క్లు చేసి చూపిస్తాం. సో దీంతో పాటు మనకి ఏంటంటే మనకి ఎమ్మెల్యే గారు కూడా బుచ్చిబాబు గారు మొన్నటి సంవత్సరంలో 10 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. 10 కోట్ల రూపాయలు నిధులతో వర్కులు చేస్తే అవి కూడా కంప్లీట్ చేస్తాం. సో మళ్ళీ కొత్తగా ఇదిగో నిన్న మొన్న మొత్తం మళ్ళీ కొత్త బడ్జెట్లో కూడా ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు 3 కోట్లు అనుకుంటా, 3 కోట్లతో ప్రతిపాదనలో ఆల్రెడీ పంపించారు మన తీర్మానం కోసం. అవి కూడా రేపు మాకు మేము వాటిని కూడా తీర్మానం చేసి పంపిస్తాం. ఫారిన్ ఒకటి ఇంకా కొన్ని బడ్జెట్. సో అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. దాంతో కూడా సంక్షేమ కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా మరి చాలా చక్కగా ఇచ్చాం. మన మండల పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి బీసీ కార్పొరేషన్ లోన్లు అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. మరి మండలంలో ఉన్న బ్యాంకులో కూడా మనకు సహకరించి వాటిని ఇవ్వడానికి మరి ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎస్సీ కార్పొరేషన్ మనం 11 తోటి అప్లికేషన్ పూర్తయి వాటిని కూడా త్వరలోనే మేము బ్యాంకులతో మాట్లాడి వాటిని కూడా శాంక్షన్ పెట్టేస్తాము అర్హులైన క్యాండిడేట్. సో ఇక కుటుంబ విషయాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ఆ అమలాపురంలో అది ధర్నాలు చేస్తున్నారు.
ఏదో దాంట్లో గోల్మాల్ జరిగిపోయింది ఇదే. సో యాక్చువల్గా మిషన్లు అన్నీ కూడా తెచ్చి ఆల్రెడీ ఎక్కడెక్కడ వాటి స్థానాల్లో పెట్టాం. ఒక్కొక్క మిషన్ కూడా ఇంచుమించు 10,000 రూపాయలు ఖరీదుతో మరి చేస్తామండి. ఒక నియోజకవర్గాన్ని చెప్పి 10 సెంటర్లు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఎలా జరుగుతుందో ఏమీ లేదు, ఏదో గోల్మాల్ జరిగిపోయింది అనేది మాట్లాడటం ఎంతవరకు రావచ్చు. ఈరోజు చూసుకుంటే గతంలో 5 సంవత్సరాల్లో జరిగినట్టు కుంభకోణాలు ఎన్ని అయినాయి, ఒక్కొక్కటి బయటపడుతుంది. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది కుంభకోణం కానివ్వండి, ప్రతిదీ కొత్త కుంభకోణాలే బయటకు వచ్చింది. కానీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ప్రజల పక్షాన ఉంది, రాష్ట్ర పక్షాన ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని సర్వేగంగా జరిపిస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. రాబోయే కాలంలో మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, బుజ్జిబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఎంపీ గారు నాయకత్వంలో మరి మండలాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మండల పరిషత్ యొక్క కార్యక్రమాలు కూడా సర్వేగంగా నడిపించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చేస్తుంది. మరి ఇక్కడి నుంచి కూడా మన ప్రెస్ మిత్రులు మరి వీలవుతే ఒక నెలకో లేకపోతే 15 రోజులకో 2 నెలలకో ఒకసారి ఇలా కూర్చొని ఒకసారి మనం కూడా ప్రజా సమస్యల మీద పూర్తిగా మీరు కూడా ఎక్కడ కూడా ఏదైనా తప్పు జరుగుతుంది ఊరుకోవట్లేదు. మరి మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భద్రతా చర్యలు మరింత పటిష్టం కాబోతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భద్రతా చర్యలు మరింత పటిష్టం కాబోతున్నాయి. ఒక పక్క భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడం, మరోపక్క ప్రధాన పుణ్యక్షేత్రాలపై దుష్ట శక్తులు దృష్టి సారించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోందని వాడపల్లి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం దాదాపు 50,000 మంది నుంచి 70,000 వరకు భక్తులు విచ్చేస్తుండడంతో ఆ రోజు భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేయాలని యంత్రాంగం భావించింది. ఆ మేరకు నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా శనివారం పటిష్టమైన భద్రత నిర్వహించేలా ఒక ప్రత్యేక టీంని రంగంలోకి దించుతోంది. ఈ టీం గురువారం భక్తుల భద్రత దృష్ట్యా బాంబ్ స్క్వాడ్ టీంతో ఎస్ఐ ఎస్ రాము ఆలయ పరిసరాలన్నీ పర్యవేక్షించారు. బాంబ్ స్క్వాడ్ టీంతో ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ తనిఖీలను ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గితే మిగులుతుంది, అలా కాదని ముందుకు వస్తే పూర్తిగా పతనమవుతుందంటూ దాయాది దేశాన్ని హెచ్చరించిన జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా గోకవరంలో తిరంగి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 450 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రధాన రహదారి మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గితే మిగులుతుంది, అలా కాదని ముందుకు వస్తే పూర్తిగా పతనమవుతుందంటూ దాయాది దేశాన్ని హెచ్చరించిన జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంలో భాగంగా గోకవరంలో తిరంగి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
450 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రధాన రహదారి మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. భారత్ మాతాకు జై అంటూ దేశభక్తిని చాటుతూ నినాదాలతో మారుమోగాయి. రాజకీయ జెండాలు ప్రమేయం లేకుండా భారీగా జాతీయ జెండాలు చేతపట్టి స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా దేవీ చౌక్ వరకు భారీగా సాగిన తిరంగా ర్యాలీ దేవీ చౌక్ వద్ద అమర సైనికుడు మురళీ నాయక్కు ఘనంగా నివాళులు అర్పించి మాజీ సైనికులకు ఘనంగా సన్మానించి ఎమ్మెల్యే నెహ్రూ. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ముందుకు స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి. దీన్ని బట్టి చూస్తే మనం ఎంత బలంగా ఉన్నామో మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ, అయితే భారత సంఘీభావాన్ని మళ్ళీ మరొక్కసారి ప్రపంచ దేశాలకి ఎలుగెత్తి చాటాలి అనే ఇవాళ ఈ త్రిరంగ యాత్రని భారత ప్రధాని గారు ఆదేశించడం జరిగింది. యావత్ భారతదేశం కూడా ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా మనం జగ్గంపేట నియోజకవర్గం తరఫున మరి గోకవరం మండలంలో ఇది నివాళులు అర్పించడానికి చేసినటువంటి కార్యక్రమమా? ఒక పక్క నివాళులు అర్పిస్తూనే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించినందుకు విజయ ధ్వనాలతోటి ముందుకు నడిచినటువంటి ఒక యాత్రగా దీన్ని నేను భావిస్తూ, ఈ రోజు యాత్రలో పాల్గొన్నటువంటి వీరోచిత సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ ని అదరగొట్టినటువంటి పరిస్థితి. విజయాలు చెప్పుకోవడం కంట ఈరోజు భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే మనమంతా ఏకోన్ముఖులమై రాజకీయాలు అతీతంగా చేయి కలిపి ఈ దుశ్చర్యల్ని ఖండించడమే కాకుండా పోరాటంలో కూడా తగు సహాయం అందించినటువంటి భారతీయులందరికీ కూడా ఇవాళ మనం మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం ఎత్తుకున్నా రాజకీయాలు ఉంటాయి భారతదేశంలో. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గవర్నమెంట్ హై స్కూల్ వద్ద కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గవర్నమెంట్ హై స్కూల్ వద్ద కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల ఉత్సవాలు నిర్వహించి చివరి రోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, ఈ ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ఇప్పటి వరకు 55 పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేశాము. గత 7 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. Gracias.
ఇంకా మీరు బాగుంటారు, మీరు ఇంకా పై కలుగు రావాలి, మేమందరం బాగుంటారు. వైష్ణవనాయ మహారాజాయ నమః. మంత్రి గారు సోమాలమ్మ ఈ రోజు నుంచి అమ్మవారికి ఆడపల్లిలో వెంకటేశ్వర స్వామికి 7 వారాలు నైవేద్యం అనుకుంటున్నారు. అక్కడ అమ్మవారి గుడి దగ్గర 9 వారాలు అనుకుంటున్నాము. దీనికి ఏంటంటే మొదటి వారం వచ్చి అమ్మవారికి పూజ చేసుకుని మన కోరిక ఏదైతే ఉందో తెలుసుకుని అమ్మవారికి గుడికి కట్టాలి. అలా కట్టిన తర్వాత మిగతా 9 వారాలు అమ్మవారి గుడికి వచ్చి 9 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుని వచ్చేస్తాము. ఇలా ఒక 2-3 వారాలు పూర్తయ్యేలోపు మనం అనుకున్న పని మనం ఏవైతే జరగాలని చెప్పి అనుకుంటామో ఆ కోరిక నెరవేరడం ప్రారంభం అవుతుంది. అలాగే మనకి 9 వారాలు పూర్తయ్యేలోపు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. బ్రహ్మణ బ్రహ్మాణ ఆవిష్కీర్తిం ప్రజాంతదుః భాగధేయే నైవేన ప్రణయతి బ్రాహ్మణకార్షేయోద్ధరేద్ బ్రాహ్మణోపి సర్వా దేవతాః సర్వాభేవేణ దేవతా గచ్చతి సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ చక్షుక్షేం మిత్రోజ్జయవస్తే సోమేన రాజ్యాధిపార్శ్వదీతి ఏవం వేద శతమానం భవతి శతాయుః పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే. ఓకే తల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మేము ఈ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జగ్గంపేట హై స్కూల్ దగ్గర వెలిచి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద మేము అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాము. పౌర్ణమి హోమం కూడా ఈ పౌర్ణమితో 55వ పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. సందర్భంగా ఈ రోజు శుక్రవారం రోజుని అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గత 7 సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మేము ఈ కమిటీ తరపున లలిత బాబు గారు నేను ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా వారి అడుగుజాలో వారి
ఎమ్మెల్యే గారు సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది. పౌర్ణమి హోమంతో కలిపి ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిపించడం జరిగింది. శాసనసభ్యులు వారు ఈరోజు అమ్మవారికి విశేష పూజలు జరిపించి కార్యక్రమాలు ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగించడం జరిగింది. అమ్మవారి గుడి పునర్నిర్మాణం గత 7 సంవత్సరాల క్రితం మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, శాసనసభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మా లలిత బాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము, మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలు కూడా శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎన్ పూజ డాక్టర్ మురళి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎన్ పూజ డాక్టర్ మురళి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో శుక్రవారం రాజపూడి గ్రామంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి, ఈ 3 పద్ధతుల్లో పాటించడం ద్వారా డెంగ్యూని ఓడించండి అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో అందిస్తున్న సేవలను వివరించారు. శుభ్రం చేయండి, మూతలు పెట్టండి, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి. దోమలపై యుద్ధం, దోమలపై యుద్ధం, దోమలపై యుద్ధం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.